మహాగండువు మహోన్నతుని దేవా, మీకు మరొక తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు తండ్రి మేమంతా మీ మందిరంలో కూడుకోవటం మీ చిత్తమై ఉంది ప్రవ్వా. మీ చిత్తం అంటూ లేకపోతే మేము ఎవరం కూడా ఇలా కూడుకునే వరం కాదు. మమ్మల్ందరినీ కూడా ప్రాణాలతో నిలబెట్టి ఈ భయంకరమైన రోజుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ందరినీ కూడా మీ మందిరానికి తీసుకొచ్చినందుకు స్తుతులు ప్రవ్వా. వాక్యమైన మా దేవా, నిలబడినటువంటి నన్ను వాడుకొని మీ పరిశుద్ధాత్మను నాలో ఉంచి మీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని నాకిచ్చి అయ్యా, మీ పిల్లలతోనూ లైవ్లో వింటున్నటువంటి వారితో కూడా మీరు మాట్లాడండి ప్రవ్వా. నా సొంత జ్ఞానముతోనూ తెలివితో నేను మాట్లాడితే మీ బిడ్డలకి అయ్యా అది ఏమాత్రం కూడా అర్థం కాదు, ఉపయోగకరంగా ఉండదు. కానీ మీరు ప్రవ్వా మాట్లాడితే మీ బిడ్డలకు కావలసిన మాటలు మీరు పలుకుతారు ప్రవ్వా. అవును తండ్రి, వారికి ఆదరణ అవసరమైతే ఆదరిస్తారు ప్రవ్వా. ధైర్యము కావాల్సి వస్తే ధైర్యము అవును తండ్రి మీ మాటల ద్వారా అనుగ్రహిస్తారు ప్రవ్వా. కాబట్టి మీరు మాట్లాడమని, నన్ను వాడుకొనమని, ఇక్కడ మీ పరిశుద్ధాత్మను ఉంచమని, సాతాని క్రియలు లయపరచమని, సమస్తమేమా ఈ వాక్య పరిచయ ద్వారా మీరే పొందుకొనమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడిని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి అడిగి బతిమలాడి వేడుకొని చిన్న పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 34వ కీర్తన అండి. 34వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాము. 14వ వచనం అండి, పేజీ నెంబరు 468, పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథము 34:14 అండి. చదవండి. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాని వెంటాడము. చాలండి, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. గమనించగలిగితే మంగళవారము ఈ ఉపవాస కూడికలో ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మొట్టమొదటిగా ఏమని మాట్లాడుతున్నాడంటే, కీడు చేయటం అనేది మనం ఏం చేయాలంటండి, మానేసేయాలి. ఏం చేయడం మనం నేర్చుకోవాలంటే మేలు అనేది చేయాలి అని మాట్లాడుతున్నారు. మనం ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశం ఇది కాదు, కానీ దాని కింద ఉన్నటువంటి మాట చూడండి. సమాధానాన్ని వెదికి దానిని మనం ఏం చేయాలంటండి, వెంటాడాలి. సమాధానాన్ని వెదికి మనం ఏం చేయాలండి, వెంటాడాలి. సమాధానము అనేటువంటి ఈ పదానికి సందర్భాన్ని బట్టి అర్థం వస్తుందండి. సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది. సమాధానము అనేటువంటి దానిని మనం మామూలుగా చెప్పాలంటే, నేను మీకు ప్రశ్న వేశాను అనుకోండి, మీరిచ్చే జవాబుని కూడా సమాధానము అంటారు. జవాబును కూడా ఏమంటారండి, సమాధానము అంటారు. మరి సమాధానం అని ఇంకొక విషయంలో కూడా మనం వాడుతాం. ఇద్దరి మధ్య తగువ అయిందనుకోండి, గొడవ జరిగిందనుకోండి, వారు ఏమంటే తిట్టుకోవటమో కొట్టుకోవటమో చేశారనుకోండి, వారిద్దరి మధ్య సంధి జరిగిందనుకోండి, దానిని కూడా ఏమంటారు, సమాధానము అని అంటారు. వారిద్దరి మధ్య ఏంటండి, ఏక మనసు రావటం వల్ల, సంధి కుదరటం వల్ల కూడా ఏమంటారండి, సమాధానము అని అంటారు. అయితే ఈరోజు దేవుడు ఏ సమాధానం కోసం చెప్తున్నారంటే, ఇరువురి మధ్య సంధి జరుగుతుంది చూసారా, ఆ సమాధానం కోసం చెప్తున్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, మనము కూడా సమాధానాన్ని వెతకాలి. సమాధానాన్ని మనం ఏం చేయాలంటండి, వెతకాలి. మామూలుగా కొందరు కోసం ఇలాంటి మాట మాట్లాడుతూ ఉంటారు. వారండి వారి నోట్లో ఏం పెట్టకూడదండి, వారి నోట్లో ఏం పెట్టకూడదంటారండి, అబ్బే ఏళ్ళు పెట్టకూడదండి. ఎందుకు, వాళ్ళు కంపలండి, నోరేసుకొని ఏమవుతారు, మీద పడిపోతారండి. వారికి కొంచెం కూడా ఏముండదు, శాంతం ఉండదండి. ఎంతసేపు కయ్యానికి వాళ్ళు ఎలా ఉంటారు, రెడీగా ఉంటారండి. కానీ దేవుని పిల్లలు అలా ఉండడానికి వీలు లేదు అని వాక్యం మాట్లాడుతుంది. అవును, కొందరు నోరేసుకొని పడిపోయి గొడవ పెట్టుకుంటారు. కొందరు ఏంటండి, రకరకాలైనటువంటి కనపడని క్రియలు చేస్తూ ఏంటండి, సమాధానాన్ని పాడు చేస్తూ ఉంటారు, పాడు చేసుకుంటూ కూడా ఉంటారు. ఈరోజు వాక్యం చెప్పేది ఏంటంటే, ఆత్మీయంగా ఎదగాలి అనుకునేటువంటి ప్రతి వారితో దేవుడు చెప్పేది ఏంటంటే, సమాధానాన్ని మనం వెతకాలి. ఖచ్చితంగా సమాధానం కోరుకోవాలి. అలాగే వాక్యంలో ఉన్నట్లుగా దానిని వెంటాడాలంటండి, వెంటాడాలి. అది చాలా ప్రయాసతో కూడింది. మరి ఈరోజు కొదువుగా ఉన్నది ఏదైనా ఉన్నది అంటే సమాధానమే. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులకు పిల్లల మధ్య ఏమండి సమాధానం ఉండదు. ఇక చెప్పుకుంటూ పోతే ఏంటండి, మరి ఇలాంటివి ఎన్నో ఏమంటే పైన ఉన్నటువంటి బాస్కి, కింద వర్కర్స్కి సమాధానం ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది కొదువుగా ఉంది ఈరోజు అంటే సమాధానమే కొదువుగా ఉంది.
సమాధానమే కొదువుగా ఉంది. ఇక సంఘాల విషయానికి వస్తే కనుక విశ్వాసులకు కూడా ఏముండట్లేదు, సమాధానం ఉండట్లేదు. సేవకులకి మధ్య ఏముండట్లేదు, సమాధానం ఉండట్లేదు. సేవకులకి తర్వాత విశ్వాసులకి మధ్యన ఏముండట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఈరోజు వాక్యం మాట్లాడుతుంది, ఏదైతే మనకు కొదువుగా ఉందో అధికముగా సమాధానం అనేది, దానిని మనం ఏం చేయాలంటండి, వెతకాలి. మీరు రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్తే 12వ అధ్యాయంలో మీరు చదువుకుంటే అక్కడ ఒక మాటని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పౌలు గారి చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించినటువంటి మాటను మనం చదువుకుందాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక కృత నిబంధన గ్రంథంలో రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. 12:18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరు ఎలా ఉండండి, సమాధానముగా ఉండండి. వాక్యం ఎంత సూటిగా చెబుతుందండి ఈ మాట. సఖ్యమైతే, అవకాశం ఉంటే మీరు ఎలా ఉండాలి, సమాధానముగా ఉండాలి. ఈరోజు ఒక విషయం చెప్తానండి, అదేంటంటే సమాధానాన్ని ఎలా కలగజేసుకోవాలనే ఆలోచన కంటే సమాధానం ఎలా పాడు చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి మనలో. సమాధానాన్ని వెంటాడేటువంటి ఆలోచన తీరు కంటే సమాధానాన్ని ఎలా దెబ్బతీసుకోవాలనేటువంటి ఆలోచనలు మనం చేస్తున్నాం. కానీ వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసండి, సఖ్యమైతే మీ చేతనైనంత వరకు. మన చేత కాదా సమాధాన పడ్డం? నా వల్ల కాదండి, నేను అస్సలు మాట్లాడిన వాళ్ళతో అలా గుమ్మం తొక్కనండి అంటాం మనం. వారు మొహం చూడండి, నాకు అసహ్యం వేస్తుంది వాళ్ళ మొహం చూడాలంటే, అలా మాట్లాడతాం. ఆడ అలా మాట్లాడతాం. ఎప్పుడు సమాధానం కోరుకోలేని మనసు ఉన్నప్పుడు, ఎప్పుడు సమాధానం వెతకాలంటే మనసు నీలో లేనప్పుడు, మనిషి ముందు తీయగా మాట్లాడితే సమాధానం ఉన్నట్టు కాదండి. చాలామంది మనలో మేధావులు ఉంటారు, మనిషి ముందు ఎంత తీయగా మాట్లాడతారో కానీ మనిషి వెనకాల ఎలా ఉంటారో అది నీ నిజ స్వరూపం, అది నీ మనస్తత్వం. కాబట్టి మనిషి ముందైనా మనిషి వెనకైనా నువ్వు అదే తీరు, ఏ తీరు, సమాధానం కలిగి ఉండేటువంటి మనసు ఉందే అదే నువ్వు ప్రదర్శించాలి. అప్పుడు నువ్వు సమాధానం కోరుకునేవాడివి, అప్పుడు నువ్వు సమాధానం కోరుకునేదానివి, అప్పుడు నువ్వు దేవుని బిడ్డవి అవుతావు. వాక్యం అంటుంది, ఏమండి, సఖ్యమైతే నీ చేతనెంత మట్టుకు, లేదంటే మీ చేతనెంత మట్టుకు. మన చేతల్లే ఏమండి ఏముంటుందంటే సమాధానం కంటే కీడే ఉంటుంది. అందుకే మనం మూలవాక్యంలో చదువుకున్నాం, కీడు చేయటం మానేసి మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. మేలు మనం ఎవరికి చేస్తామో తెలుసండి, మనకు నచ్చిన వాళ్ళకి చేస్తాం. కానీ వాక్యం అంటుంది, నీ శత్రువుకు కూడా నువ్వు మేలు చేయి. ఇదే రోమిలకు రాసిన పత్రిక ఇదే 12వ అధ్యాయంలో మీరు చివరి వచనం 21వ వచనం చదువుకోండి. కీడు వలన జయింపక మేలు చేత కీడుని నువ్వేం చేయమంటుందండి బైబిలు, జయించు. నువ్వు సమాధానం కోరుకునేవాడివి, సమాధానం కోరుకునే దానివి అయితే గనక నువ్వేం చేస్తావో తెలుసా, కీడుని మేలుతో జయిస్తావు. కీడుకి నువ్వేం చేయవు, కీడు చేయవు. అంటే దీనికి అర్థమవడం చెప్తాను. నీ మనసు సమాధానం కోరుకుంటుందనుకో, నీకు కీడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మేలు చేస్తావు. అదండి బైబిల్ చెప్పే విషయం. పాత నిబంధనలోకి వెళ్తే పంటికి పన్ను కంటికి కన్ను అంటది, కానీ క్రొత్త నిబంధనలోకి వస్తే బైబిల్ అలా మాట్లాడదండి. నీకు సమాధానాన్ని కాపాడుకో. నీ శత్రువుకి నీ మీద కోపం ఉందా, ఆ శత్రువులో ఉన్నటువంటి కోపాన్ని చంపేయడానికి గాను నువ్వేం చేయి, ఆ కీడు చేసిన వ్యక్తికి, ఆ శత్రువుకి నువ్వు మేలు చేయి. ఆయన ఉద్దేశం మార్చుకుంటాడు అప్పుడు. అవును, నేను నిజమే ఇలా కీడు చేయాలనుకున్నాను, వీళ్ళకి నేను శత్రువుగా మారాను, కానీ నేను మేలు చేస్తున్నాను, ఆయన నాకు మేలు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడండి, ఆలోచన చేసి మనతో సంధిపడడా, మనతో సమాధాన పడ్డా. కానీ సాధారణంగా మనం ఈ పని చేయమండి. వాడు నాకు కీడు చేశాడు, నేను కీడు చేస్తా అనుకుంటాం. అది సాయితాను స్వభావం, అది దేవుని స్వభావం కాదు, అది దేవుని పిల్లల్లో ఉండేటువంటి గుణం కాదు, అది సైతాను పిల్లల్లో ఉండేటువంటి గుణం. నీలో నాలో ఉండవలసినది ఏంటో తెలుసా, కీడు చేసిన వాడికి కూడా నేను మేలు చేస్తా. అర్థమైందండి? అందుకంటున్నారు, నీ చేతనంత మట్టుకు నువ్వు ఎలా ఉండు, సమస్త మనుషులతో కూడా సమాధానముగా ఉండు. ఒకరితో ఇద్దరితో ఉండమని చెప్పి అనేసి అన్నారండి. ఒకరితో ఇద్దరితో అన్నారా, 10 మందితో అన్నారా, 100 మందితో అన్నారా, సమస్తమైన మనుషులతో కూడా. అది సాధ్యమా? సాధ్యమే. నీవు నేను సమాధానం కోరుకుంటే అది సాధ్యమే. నీవు నేను సమాధాన పడే మనసుతో ఉంటే, తగ్గింపు మనసుతో ఉంటే అది సాధ్యమే.
క్రైస్తవుడిగా మనం సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలి. సఖ్యమంత మట్టుకు అందరితో కూడా మనం సమాధానంగానే ఉండాలి. కానీ కయ్యాలకి ఏంటంటే మనం రెడీగా ఏంటంటే కాలు దుయ్యకూడదు. చాలామంది ఏంటంటే కాలు దువ్వడానికి రెడీగా ఉంటారు. కానీ క్రీస్తు అంటున్నాడు నీవు అలా ఉండకూడదు అంటున్నారు. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూద్దామండి. వారు మనకి హెచ్చరికగా ఉన్నారు. వారు కొన్ని కారణాల చేత వారు సమాధానాన్ని చేతులారా పాడు చేసుకున్నారండి. చేతులారా సమాధానాన్ని పాడు చేసుకొని వారి యొక్క జీవితాలను కూల్చేసుకున్నారు. అందులో మనకు మొట్టమొదటిగా కనిపించే వ్యక్తి ఎవరో తెలుసా? ఆదికాండంలోకి మీరు వెళ్తే 4వ అధ్యాయంలో ఎవరు కనబడతారండి? మనకి ఎవరు కనబడతారండి? మీరు అన్నారనుకోండి, మీకు అసలు ఏమున్నాయండి? మాస్కులు ఉన్నాయి, నాకేం కనపడని కూడా కనపడదండి. మరి వినపడని వారికి లిప్ మూమెంట్ ద్వారా ఏంటంటే అర్థం చేసుకుంటారు. కాబట్టి మరి మీరు అంటే నాకేం వినపడదు, కాబట్టి లిప్ మూమెంట్ కూడా ఏంటంటే తెలియట్లేదు. కాబట్టి మీరు గట్టిగా చెప్పండి, నాకు వినపడుతుంది. ఏమండి? 4వ అధ్యాయం తెరవండి, ఒకసారి తెరవండి. అక్కడ ఎవరు కనపడతారండి 4వ అధ్యాయంలో? దైవ సేవకులు మీరు మాట్లాడకండి, వాళ్ళు మాట్లాడతారు. ఓకేనండి, మనమే చెప్పుకోవాలంటారా? మాట్లాడిద్దామండి వాళ్ళతో. ఓకే అండి, 4వ అధ్యాయం తీసారండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో మూడు నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 3 నుంచి అండి. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా చదవండి. మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఈ మాట బాగా మొదలు పెట్టుకోండి. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చాలండి, గమనించగలిగితే ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారండి? ఆది పితరులైనటువంటి లేదంటే ఆది దంపతులైనటువంటి ఆదాము గారి యొక్క అవ్వమ్మ గారి యొక్క సంతానమైనటువంటి కయీను గారు, హేబేలు గారు మనకు కనబడుతున్నారు. వీరు మొదటి సంతానం. అయితే గుర్తుపెట్టుకోండి, కయీను గారు ఉన్నారు, హేబేలు గారు ఉన్నారు. ఈ కయీను గారు హేబేలు గారు ఏమండి పెరిగి పెద్దయ్యారు. వారు యవనస్తులయ్యారు. యవనస్తులయ్యాక వారికి మంచి ఏంటో చెడేంటో తెలుసు. మీకు ఇంకొక విషయం చెప్తాను, వీరికి తండ్రి అయిన దేవుడి కోసం బాగా తెలుసు, సృష్టికర్త కోసం బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే వీరు దేవునితో సహవాసం చేసేవారిగా కూడా ఉన్నారు. అయితే దేవునికి అర్పణ అర్పించేటువంటి అలవాటు కూడా వీరికి ఉంది. అంటే దేవుడితో సహవాసం చేస్తున్నారు, అర్పణలు చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత కయీను గారు ఏం చేశారంటండి? పంట పొలంలోంచి కొంచెం తీసుకొచ్చారంటండి. హేబేల్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆయన గొర్రెల కాపరు కాబట్టి బాగా కొవ్వినటువంటి మంచి వాటిని తీసుకొచ్చి ఇద్దరు కూడా వారికి ఉన్న వాటిని ఏం చేశారండి? తీసుకొచ్చి దేవునికి బలి అర్పణ అనేది చేశారు. బాగుందా? అంతవరకు బాగుంది. అయితే దేవుడు ఎవరి అర్పణ తీసుకున్నాడంటండి? ఎవరి అర్పణ తీసుకున్నారు? హేబేల్ గారి యొక్క అర్పణను అంగీకరించారు. ఆయన కయీను గారి యొక్క అర్పణ అంగీకరించలేదు. దానికి కారణం పక్కకు పెడితే హేబేల్ గారి యొక్క అర్పణ దేవుడు అంగీకరించినందుకు గాను, తన అర్పణని అంగీకరించినందుకు గాను ఈయన ఎవరి మీద పగబట్టాడో తెలుసండి? ఎవరి మీద పగబట్టాడండి? ఎవరి మీద కోపం పెట్టుకున్నాడండి? ఎవరి మీద కోపం ప్రదర్శించాడండి? తన యొక్క సొంత తమ్ముడైనటువంటి హేబేల్ మీద కోపాన్ని ప్రదర్శించాడు. మీరు చదువుతున్నారు కదండి 5వ వచనంలో, కాబట్టి కయీను మిక్కులు కోపం వచ్చి తన యొక్క ముఖాన్ని ఏం చేశాడంటండి? చిన్నబుచ్చుకున్నాడంటండి. చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు హేబేల్ అర్పణను అంగీకరిస్తే దేవుడి దగ్గర అడగాలి. ఎవరు? కయీను ఏమని అడగాలి? ప్రభువా, నా అర్పణను అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? మీరు ఇలా అనుకోవచ్చు, ఏమండి దేవుడు ఇద్దరు అర్పణలను అంగీకరించవచ్చు కదా అని. దేవుడు ఇద్దరు అర్పణలు కూడా అంగీకరిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఇద్దరు కూడా బాగున్నప్పుడు. ఒకరిది తీసుకొని ఒకరిది తీసుకోవాలనేటువంటి ఉద్దేశం ఆయనకి ఏం లేదు. మనుషుల్లాగా ఆయనకు పక్షపాతం ఏమీ లేదు. ఆయన పక్షపాతి కానే కాడు.
ఆయన ఇద్దరిది కూడా అంగీకరిస్తాడు కావాలంటే. కానీ హేబేలు బాగున్నాడు, కయ్యను బాలేడు. ఎలా బాలేడు? రూపంలోనా, అందములోనా, ఏమండి బాహ్య సంబంధమైనటువంటి దృఢత్వంలోనా? కాదు, అంతరంగ స్వభావం అనేది బాలేదు. ఎవరిది? కయ్యనిది. ఎవరిది బాగుంది? హేబేలుది. ఇంకా మీకు అర్థమైన రీతిగా చెప్పాలంటే మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలకు వెళ్తే 11వ అధ్యాయం 4వ వచనం మీరు చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి, విశ్వాసమును బట్టి అని. విశ్వాసమును బట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. దేనిని బట్టి అంగీకరించాడంటండి? విశ్వాసము బట్టి. ఇప్పుడు విశ్వాసంలో ఎవరు బాగున్నారు? ఇక్కడ హేబేలు బాగున్నాడు. విశ్వాసంలో ఎవరు బాలేదు? కయ్యను బాలేడు. కాబట్టి దేవుడికి మనం ఏదైనా ఇస్తున్నామంటే అది కానుకే కావచ్చు, దశమ భాగమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మీరు ఇచ్చేది గొప్ప కాదండి. మీరు ఏ ఉద్దేశంతో ఎంత మంచి మనసుతో ఇస్తున్నారో అది దేవుడు చూస్తాడు. నేను 10,000 ఇచ్చేసా, దేవుడు నాకు 1,00,000 ఇచ్చేస్తాడేమో సంవత్సరం లోపు అనుకోవద్దు దయచేసి. మీరు రూపాయి ఇచ్చినా మీరు మంచి మనసుతో మీకున్న దాంట్లో ఇస్తే దేవుడు ఆ రూపాయిని కూడా 1,00,000 చేస్తాడు. మీరు క్రొత్త నిబంధనలోకి వెళ్తే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎంత ఇచ్చామనేది ఇంపార్టెంట్ కాదంటండి, ఎలాంటి మనసుతో ఇస్తున్నామనేది ఇంపార్టెంట్ అంటండి. చాలామంది స్వార్థం కోసం ఇస్తూ ఉంటారు. ఎలాగంటే దేవుడికి నేను ఇస్తే దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు, అలా అనుకుంటే మీకు ఇవ్వడండి. అది చాలా స్వార్థంతో కూడినటువంటి విషయం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు మంచి మనసుతో ఇవ్వాలి ఏదైనా. అయితే మన టాపిక్ అది కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హేబేలు యొక్క అర్పణ అంగీకరింపబడ్డానికి కారణం ఏంటో చెబుతూ ఈ మాటలు నేను చెప్తున్నాను. హేబేలు మంచి విశ్వాసి, కయ్యను అంతంత విశ్వాసే, మామూలు విశ్వాసం అన్నమాట. మన భాషలో చెప్పాలంటే నామకార్థ క్రైస్తవుడు. పైకి భక్తి. మనము యాకోబు పత్రికలో వెళ్తే అక్కడ ఉంటుంది. యాకోబు పత్రికలో తిమోతికి రాసిన పత్రికలోకి వెళ్తుంటుంది, 2వ తిమోతి అనుకుంటాను 3వ అధ్యాయంలో. పైకి భక్తి వారి వల్లే ఉంటారు, కానీ భక్తిలోని శక్తిని ఏంటంటే వారు ఆశ్రయించరు. అలాంటి వ్యక్తి అనమాట కయ్యను. అయితే ఇప్పుడు కయ్యను సమాధానం పాడు చేసుకున్నాడండి. దేనికోసమో తెలుసా? దేవుడు అర్పణ నీది అంగీకరించాడు, నాది అంగీకరించాడు. దానికి హేబేలు ఏం చేస్తాడు పాపం? కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తామండి. దేవుడికి కొందరికి ఇస్తుంటే ఏమండి, దేవుడు ఇస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు, ఏమండి ఎవరైతే హెచ్చింపబడుతున్నారో దేవుడి చేత ఎవరైతే ఏంటండి ఆశీర్వదింపబడుతున్నారో దేవుడిని వీరేం చేయలేరుగా, మనిషి మీద పడి కుళ్ళుకుంటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి? మనిషి మీద పడి కుళ్ళుకుంటూ ఉంటారు, ఈర్ష్యపడుతూ ఉంటారు, ద్వేషాన్ని చూపిస్తుంటారు, అక్కసును ఏమంటే వ్యక్తీకరిస్తూ ఉంటారు, ఏమంటే స్వార్థాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతసేపు వారిని ఏంటండి టార్గెట్ చేసి అలా కళ్ళు నిప్పులు పోసుకుంటారని అంటారు చూసారా మీరు, అప్పుడప్పుడు అలాగ నిప్పులు పోసుకుంటూ ఉంటారనమాట. ఎవరు హెచ్చిస్తున్నారు ఇప్పుడు? దేవుడు. ఎవరు ఇస్తున్నారు వారికి? దేవుడు. ఎవరు చేస్తున్నారు వారికి అద్భుతాలు? దేవుడు. ఎందుకు చేస్తున్నాడు? ఊరికని చేయట్లా, వారు చక్కటి భక్తిని జరుపుతున్నారు కాబట్టి చేస్తున్నారు. మరి నీకెందుకు కోపం వారి మీద? నీకెందుకు వారి మీద ఈర్ష, ద్వేషం, పగ? మనకేంటంటే అలాంటివి ఉండకూడదు. కయ్యని ఈ విషయంలో మనకి హెచ్చరిక అండి. నిజంగా హెచ్చరికగా ఉన్నాడు ఆయన సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి అసలు? అరే దేవుడు నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు? సరే నాలో ఏదైనా తప్పు ఉందేమో, నేనేం చేసుకుంటాను? సరిదిద్దుకుంటాను. నేను దేవుడికి లోబడతాను, దేవుడికి ఇష్టంగా మారుతాను. ఎక్కడ నేను పాపం చేస్తున్నానో, ఎక్కడ నేను పొరపాటు చేశానో వెతుక్కుంటాను అని అనుకోలేదు. మనిషి మీద పగబట్టాడు, కోపం పెంచుకున్నాడు. ఆ కోపము, పగ, స్వార్థంతో నిండినటువంటి ఆ వ్యక్తి దేవుడే వచ్చి మాట్లాడితే కూడా వినలేడండి. ఎవరొచ్చి మాట్లాడారండి? ఎవరొచ్చి మాట్లాడారు ఇక్కడ? మీరు వాక్యం చదువుతున్నారండి ఎప్పుడైనా, లేదంటే మర్చిపోతున్నారా? దయచేసి వినండి కాసేపు. నిద్రపోతున్నాడని నేను అనను, అంటే నా మీద కోపం పెట్టుకుంటున్నారు. ఎందుకు వచ్చిన గొడవ? ఏమండి నేను ఆ విషయమే ప్రస్తావన చేయను, అయినప్పటికీ చేయాల్సి వచ్చింది. నిద్రపోకండి దయచేసి. ఏమండి మీకోసం నేను ఏంటండి సూటిగా నేను మాట్లాడిన. ఇంకా అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కయ్యని గారికి దేవుడే వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? నువ్వు చేసింది సత్క్రియ కాదు, నువ్వు చేసిన దాంట్లో సత్క్రియ లేదు, కాబట్టి నువ్వు తల దించుకోవాల్సి వచ్చింది, నీ తమ్ముడు తల ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకయ్యా నువ్వు ఇలాగ సత్క్రియ చేయకుండా నీ తమ్ముడి మీద మళ్ళీ పగ పెట్టుకుంటావు? ఆ పగ మానేసే. నువ్వు ఒకవేళ ఆ పాపంలో నువ్వు ఉంటే గనక ఆ పాపం నిన్ను వెళ్తుందయ్యా, నిన్ను నాశనం చేస్తుందయ్యా అని చక్కగా దేవుడే చెప్పాడండి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు.
సుంతక్క గారో, స్టాన్లీ గారో, నాలాంటి వారో, కర్ణన్న గారు లాంటి వారో, ఏమండి ఇంకెవరో చెప్తే దైవ సేవకుల మీద ఒకవేళ కోపం మీరు పెట్టుకుంటారేమో, కానీ ఏమండి ఈయన కోపము ఏమండి దేవుడి మీద పెట్టుకోవడానికి లేదు. దేవుడే డైరెక్ట్ చెప్పేశాడు ముఖం మీద. చెప్పేస్తే ఏమండి ఈయన విన్నాడా? ఆ ఇన్లా దేవుడు వచ్చి మాట్లాడి సంధి చేద్దామని చూసినా దేవుడి మాట కూడా లోబడలా. తర్వాత మీరు చూస్తే కనుక 9వ వచనం మీరు చదువుకోండి. మీరు చదువుకుంటే తన తమ్ముడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ తమ్ముడితో మాట్లాడి ఆ మాటల్లో గొడవ పెట్టుకొని సమాధానం పాడు చేసుకొని చివరికి తన తమ్ముడిని ఏం చేశాడో తెలుసండి? కొట్టి చంపేశాడు. ఏం చేశాడండి? కొట్టి చంపేశాడు. ఒక నరహంతకుడుగా ఏమండి ఆయన ఉండిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మనము సమాధానాన్ని కోరుకుంటే ఇలాంటి పాపాలు జరగవు. సమాధానం మనం కోరుకోలేమనుకోండి, సమాధానం మనం వెంటాడట్లేదు అనుకోండి, సమాధానం మనం కోరుకోవట్లేదు అనుకోండి, సమాధానం కలిగి ఉండాలనుకోవట్లేదు అనుకోండి, అక్కడ ఏమవుతుంది? పెద్ద నష్టమే వచ్చి పడుతుంది. పెద్ద కష్టాన్ని నువ్వు ఎదుర్కొంటావు. నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకెప్పుడు ఇంకా కష్టాలే. సమాధానం కోరుకుంటే సంధి పడితే అన్ని దీవెనలే. కయ్యని ఈరోజు గొప్పోడంటారా? చెప్పండి. ఒక నరహత్య చేసిన వ్యక్తిని చాలా మంచోడని ఎవరైనా అంటారా? అనరు. కయ్యను కూడా మంచోడు అవలా. కానీ హేబేలు మంచి విశ్వాసంతో ఉండి సంధి కోరుకున్నాడు, మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు. చచ్చిపోయాడు. కానీ ఒక విశ్వాస వీరుల జాబితాలో మొదటిగా ఆయన పేరు లిఖింపబడి ఉంది. మీరు చదువుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస జాబితా పట్టికలో మొదటి పేరు ఎవరిది ఉందండి? హేబేలు గారిదే ఉంది. గుర్తుపెట్టుకోండి, మనము విశ్వాసాన్ని బట్టి మనం ముందు వరుసలో ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఒక మంచి మాట ఉంటుందండి. నేను ఎక్కువ లేఖనాలు చూపించట్లేదు, నేను నోటి మాటతో చెప్తాను. మనము దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలంటండి? పసిపిల్లల్లాగా ఉండాలి. దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలంటండి? ఏం తెలియని పసిపిల్లల్లా ఉండాలంటండి. అవును, అలాంటి వారముగా మనం ఉంటేనే దేవుడికి ఇష్టం అవుతాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు, మీ పిల్లలకి సహాయం చేస్తాడు, మీ లోట్లు పూడుస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీకు స్వస్థతని ఇస్తాడు. ఎప్పుడు నీ మనస్సాక్షి సమాధానం కోరుకునేదిగా ఉన్నప్పుడు, నీవే సమాధానం కోరుకోలేనప్పుడు దేవుడు కూడా నీకు సమాధానం అనేది నీ ప్రార్థనలకు ఇవ్వడు. అర్థమైందండి? ఆ మాట సమాధానమైనటువంటి మాటకి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మనుషుల మధ్య దేవుని పిల్లలతో మనం సమాధానం కోరుకుంటూ సమాధానంగా ఉంటే నీ ప్రార్థనకి నా ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడంటే మనం చేసే ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. మనం సరిగా లేకపోతే, మన మనస్సాక్షి సరిగా లేకపోతే ఎవరు? కయ్యను ఏవండి ఈర్ష్యతో, ఏవండి స్వార్థముతో, కోపముతో, పగతో దేవుడు చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోయి ఏం కొని తెచ్చుకున్నాడండి? శిక్షని. మీరు చదువుకుంటే గనక ఏమండి 13వ వచనం, అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఎవరంటున్నారండి ఈ మాట? కయ్యను అంటున్నాడు. నేను పొందుకున్నటువంటి ఈ దోష శిక్ష నేను భరింపలేనంత. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం సమాధానం కోరుకునే వారిగా లేకపోతే, సమాధానం వెతికి వెంటే వారిగా లేకపోతే, సమాధానం పాడు చేసేవారిగానో, సమాధానాన్ని ఏంటని తుంచేసేవారిగానో, ఏమంటే ఇద్దరి మధ్య లేదంటే ఇరువురు కుటుంబాల మధ్య ఏంటంటే మీరు గొడవలు పెట్టేవారిగా ఉంటేనో, మీ మాటలు, మీ ప్రవర్తనలు, మీ క్రియలు అలా ఉంటేనో, నేను ఖచ్చితంగా చెప్తాను, మీ మీదకి దేవుని యొక్క శిక్ష వస్తుంది. అది మీరు భరింపలేనంత ఉంటుంది. నేను గడిచిన దినాల్లో కూడా ఏమంటే దేవుని యొక్క ప్రేరణ బట్టి చెప్పాను, మనం సంధి చేసేవారిగా ఉండాలి, సమాధాన పరిచేవారిగా ఉండాలి. కానీ కయ్యాలు పెట్టేవారిగా ఉండొద్దు, కాపురాలను కూల్చేవారిగా ఉండొద్దు, కుటుంబాలను ఏంటంటే కూల్చేవారిగా ఉండొద్దు, చివరికి సంఘ విషయానికి వచ్చిన సంఘంలో కూడా సంఘాన్ని చీల్చేవారిగా ఉండొద్దు. సేవకుల మధ్య అయినా మీరు సమాధానం కోరుకోవాలి, విశ్వాసుల మధ్య అయినా మీరు సమాధానం కోరుకోవాలి. సమాధానం కోరుకునే వారిగానే ఉండాలి. అది ఎవరైనా సరే, ఇక్కడ ఎవ్వరూ భేదం లేదు. దేవుడు అందరికీ ఏంటండి శిక్ష విధించేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, అది భయంకరమైన మాట. ఆ భయంకరమైన మాట ఎలా ఉంటుందో తెలుసండి? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట ఏంటండి? భయంకరము. ఇంకో విషయం చెప్తానండి, ఈ మాటలు ఇక్కడ చెప్పటం బాగానే ఉంటుంది, కానీ చెప్పిన తర్వాత అసలైనది ఉంటుంది. వింటున్న మీకు దేవుడు మామూలుగా తీర్పు తీరుస్తాడు, చెబుతున్నటువంటి మాకు దేవుడు మరీ కఠినమైన తీర్పు తీరుస్తాడు. మరొక్కసారి ఈ మాటను మీకు అర్థమవడానికి చెప్తున్నాండి, 2 అంతల తీర్పు అని ఎక్కడ మీరు మాట్లాడకండి. అది అర్థమవడానికి మాత్రమే కొంతమంది ఏంటంటే ఉపయోగించే మాట. అయితే పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే మరీ కఠినమైన తీర్పు అని ఉంది. ఆ మాటకు అర్థం ఎంత అనేది మనకి ఏంటనేది తెలియదు. ఎంతైనా కావచ్చు, ఆ డోస్ ఎంతైనా కావచ్చు, అది ఎంతైనా ఉండొచ్చు.
మనం ఊహించలేకపోవచ్చు, కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉండొచ్చు. కాబట్టి దేవుని చేతిలో పడటం ఏంటండి? భయంకరం. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. మనిషి ముందు నటించినట్లుగా దేవుని ముందు నేను నటిస్తా అని అంటే అవ్వని పని, కుదరని పని. దేవుడు నిన్ను నన్ను ప్రతి క్రియని ఏంటండి దేవుడు జాగ్రత్తగా చూస్తున్నాడు. నీవు నేను మాట్లాడే ప్రతి మాటని దేవుడు వింటూ ఉన్నాడు. మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే గనక దేవుడు ఒక మాటని అంటాడండి. ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకుంటారని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటండి? చెవి పెట్టి వింటాడంట. కాబట్టి మీరు మాట్లాడే మాటలు సమాధానకరమైనవా, లేకపోతే కయ్యాన్ని పుట్టించేవా, లేకపోతే ఒక మనిషి మీద ఏంటంటే చెడ్డ సాక్ష్యాన్ని పుట్టించేవా? ఒక్కసారి మీరే ఏమండి మీకు మీరే విమర్శ చేసుకోండి. కయ్యనులాగా మాత్రం మనం ఏమవుద్దండి? దోష శిక్షని తెచ్చుకునేవారుగా ఉండొద్దు. మరొక విషయాన్ని ఇక్కడ సందర్భంలో మరి మాట్లాడతానండి. ఇదే ఆది కాండంలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము గారు ఉన్నారు. ఆయన 13వ అధ్యాయంలో మనం చదువుకుంటే దేవుడు ఆయనను అన్ని విషయాలలో ఏం చేశాడంటండి? దీవించాడు. ఆయన దగ్గర ఎవరున్నారు? తన యొక్క అన్నగారో లేదంటే తమ్ముడు గారో పక్కకు పెట్టేద్దాం, వరుస ఏంటనేది. ఆయన యొక్క ఏంటంటే కుమారుడు ఉన్నారు. ఆయన పేరేంటో మనకు తెలుసు. ఏం పేరండి? లోతు. ఆ లోతును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? బాగా దీవిస్తున్నాడు. అయితే ఈ యొక్క అబ్రహాము గారికి ఎవరున్నారు? బాగా పనివారు ఉన్నారు. చాలా గొర్రెల మేకల మందలు ఉన్నాయి. అయితే ఈ లోతు గారికి కూడా పనివారు ఉన్నారు. ఈయనకు కూడా ఏమున్నాయండి? గొర్రెల మేకల మందలు ఉన్నాయి, కాపరులు ఉన్నారు. అయితే అబ్రహాం గారి యొక్క కాపరులకుని ఏమంటే లోతు గారి యొక్క కాపరులకుని గొడవ వచ్చేసిందంటండి. ఆ గొడవ ఎవరి దాకా వచ్చింది? ఇప్పుడు యజమానులుగా ఉన్నటువంటి అబ్రహాం గారి దాకా, ఏంటంటే లోతు గారి దాకా వచ్చింది. అప్పుడు అబ్రహాం గారు ఏమంటారో తెలుసండి? రే, నువ్వు నాకన్నా చిన్నోడివి, ఈ దీవెన వచ్చింది నా వల్లే, ఈ గుర్తింపు వచ్చింది నా వల్లే, ఈ హెచ్చింపు వచ్చింది నా వల్లే, నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఉన్నావురా, నాకు పని వాళ్ళని నీ పని వాళ్ళని అండం ఏంట్రా అని అన్నాడండి. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసండి? ఆయన ఒక చక్కటి మాటని అంటాడు. ఆ మాట చదువుకుందాం చూడండి. ఆది కాండం 13వ అధ్యాయము, ఆది కాండము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనము. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరుకును ఏముండకూడదు? కలహం ఉండకూడదు. ఏం కోరుకుంటున్నాడండి ఆయన? కలహం అనేది ఉండకూడదు. ఎవరు మనం? బంధువులం. నేను ఎన్నోసార్లు చెప్తానండి, సంఘము అనేది ఒక కుటుంబము. లోకరీతిగా మన కులాలు వేరు కావచ్చు, లోకరీతిగా ప్రాంతాలు వేరు కావచ్చు, లోకరీతిగా మన రంగులు వేరు కావచ్చు, లోకరీతిగా మన స్థాయిలు వేరు కావచ్చు. క్రీస్తు దగ్గర దేవుని సంఘంలో మనం అంతా ఒక కుటుంబమే, మనం అందరం సమానమే. ఒక మందకు చెందిన వారము, ఏమండి, ఒక కాపరిని కలిగిన వారము, ఒకే విశ్వాసం కలిగిన వారము, ఒకే పరలోకానికి మనం వెళ్ళేవారం. మనకు పరలోకాలు వేరువేరుగా ఉన్నాయండి. ఈరోజు నిజం చెప్తాను, క్రైస్తవంలో ఒక భయంకరమైన పాపం బయలుదేరింది. అదేంటంటే కులాలను బట్టి వీడిపోతున్నారు, కులాలను బట్టి సంఘాలు మారిపోతున్నాయి. చాలా భయంకరం. అటువంటి వారికి నేను వాక్యాన్ని బట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యాన్ని బట్టే నేను మాట్లాడుతున్నాను. అటువంటి వారికి పరలోకంలో స్థానం ఉండదు. అటువంటి వారికి ప్రత్యేకంగా వాళ్ళ కులాన్ని పేరు పెట్టి ఏంటండి దేవుడు పరలోకాన్ని ఏం పుట్టించలా. కానీ మీరు నేను సమానంగా బ్రతికితే, ఈ భూమి మీద సంధి చేసుకుంటూ బ్రతికితే, అందరము సమానమైనట్టు ఉంటే, నేను ఖచ్చితంగా చెప్తాను, మీకోసం దేవుడు అక్కడ పట్టణాన్ని కడతారు. ఈ అబ్రహాము గారి కోసం, ఈ అబ్రహాము గారి కుమారులైనటువంటి ఒక ఇస్సాక్ గారు కావచ్చు, ఒక యాకోబు గారు కావచ్చు, వారిని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి మీరు వెళితే అక్కడ ఒక మంచి మాట రాస్తారండి. దేవుడు ఏమని రాయించారో తెలుసా? వీరి కోసం దేవుడు ఒక పట్టణాన్ని నిర్మించాడంటండి. ఎవరు నిర్మించాడంటండి? దేవుడు నిర్మించాడు. నీ కోసం దేవుడు పరలోకం అనేటువంటి ఒకే పరలోకంలో ప్రత్యేకంగా దేవుడు ఒక గొప్ప భవంతిని నీ కోసం, ఒక పట్టణాన్ని కట్టాలంటే ఇక్కడ నువ్వు సమాధానం కోరుకోవాలి. ఇక్కడ నువ్వు ప్రత్యేకతను కోరుకొని ఇక్కడ అందరినీ విడదీసుకుంటూ పోతే గనక నీకు పరలోకం ఉండదు, ప్రతిఫలము ఉండదు, నువ్వు నరకాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అబ్రహాము గారి లాగా మనము చక్కనైన మనసు కలిగి ఉండాలి. అందరి మధ్య మనం ఏం కోరుకోవాలంటండి? సమాధానం. ఎన్నో మాటలు మాకు వినపడుతుంటాయండి. వీరు ఇలా చెప్పారండి, వారు అలా చెప్పారండి. ఈవెన్ బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు మాట్లాడతారు. వారిని మేము ఏమనం, దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి మాటలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. పగ తీర్చువారు ఎవరంటండి? మీ దగ్గర కూడా ఎన్నో మాటలు వినపడతాయి. వారు ఇలా అన్నారండి, వీరు ఇలా అని కొంతమంది కావలసుకొని కల్పించి చెప్తారు, కల్పించి చెప్పి సమాధానం పాడు చేస్తారు. మొన్న ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ అన్నారు, మన సంఘస్థుడు కాదులేండి, మళ్ళీ ఎవరో అని చెప్పి మీరు ఆలోచిస్తూ కూర్చుంటారు. మీరు, నాకు తెలుసు మన సంఘస్థులు కానే కాదు. ఏమండి, మన సంఘస్థులతో నేను మాట్లాడమే తగ్గించేశాను. నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఏమండి, గుర్తుపెట్టుకోండి, వేరే సహోదరుడు ఆయన నాతో మాట్లాడుతూ ఇలా అన్నారు. ఏమన్నారంటే, మహేష్
పలానా వ్యక్తి ఉన్నాడు చూసావా, తను ఎలాంటి వాడంటే, మనం ఇద్దరు ఉన్నాం అనుకో, మన దగ్గరికి వచ్చేసి పరిచయం పెంచేసుకొని నా మీద నీకు, నీ మీద నాకు చెప్పి నిన్ను నాకు దూరం చేస్తాడు, నాకు దగ్గర అయిపోతాడు, నీకు నన్ను దూరం చేస్తాడు, నీకు దగ్గర అయిపోతాడు, ఇద్దరి మధ్య కయ్యం పెట్టేసి ఇద్దరి దృష్టిలో గొప్పోడు అయిపోతాడు. అర్థమైందండి ఈ మాట? చాలాసార్లు మనిషి చేసేది ఇదే. మనం గొప్పోడు కావడానికి, మనం మంచోళం కావడానికి పక్కోడిని మనం ఏం చేస్తామంటే చెడ్డోని చేసేస్తాం. పక్కోడితో సంధిని మనం ఏంటంటే తెంచేస్తాం, సమాధానం తుంచేస్తాం. అది నీకెంత మాత్రం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. అబ్రహాము గారి వల్ల మనం ఏం చేయాలంటే సమాధానాన్ని కోరుకోవాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడండి? నీవు నేను ఎవరమన్నాడండి ఆయన? బంధువులం. మన మధ్య ఏముండొద్దు, కలహం అస్సలు ఉండనే ఉండొద్దు. ఎందుకు కలహాలు మనకి? ఈ ఆస్తిని బట్ట, ఒకప్పుడు ఉందా ఈ ఆస్తి, లేదు ఈ గొర్రెలను బట్ట, ఒకప్పుడున్నాయి ఈ గొర్రెలు, ఒకప్పుడున్నాయి ఈ మేకలు, ఒకప్పుడున్నారు ఈ పనివారు. మనం ఎలా ఉన్నాం ఒకప్పుడు? ఏమీ లేనప్పుడు ఎలాగైతే సంధి చేసుకుని ఉన్నామో, అన్నీ ఉన్నాక కూడా సంధితోనే ఉందాం, సమాధానంతోనే ఉందాం. ఇదిగో ఈ దేశం నీ ముందుంది, నీకు ఏది కావాలో తీసుకో, నువ్వు తీసుకున్నాక మిగిలింది నేను తీసుకుంటా. లోతు ఏం తీసుకున్నాడో తెలుసండి? పైకి పచ్చగా అందముగా దేవుడు వేసిన ఏదోను తోటలాగా ఉన్నటువంటి ఆ సొదొమ కుమర్రా పట్టణాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాముకి మిగిలింది ఏంటో తెలుసండి? రాయిలు రప్పలే. కానీ ఎవరు వృద్ధిలోకి వచ్చారు? సమాధానం కోరుకున్న వ్యక్తే వృద్ధిలోకి వచ్చాడు. సమాధానం కోరుకున్న వ్యక్తే దీవింపబడ్డాడు. సమాధానం కోరుకున్న వ్యక్తికే ఈరోజు మనం అందరం కూడా పిల్లలుగా పిలువబడుతున్నాం. లోతు యొక్క కుటుంబం ఏమైపోయింది మీకు తెలుసు, మీకు తెలుసు. లోతు కోరుకున్న ప్రాంతం ఏమైపోయింది మీ అందరికీ తెలుసు. సమాధానం కోరుకుంటే ముందు మీకు కీడే కనపడొచ్చండి, ముందంతా కష్టమే, నష్టమే, నిందలే, అవమానాలే కనిపించొచ్చండి. పర్వాలా, దేవుడు మీ పక్షాన ఉంటే మిమ్మల్ని హెచ్చించేది దేవుడేగా. అందుకే అవునా కాదండి? ఒకరిని హెచ్చించేది ఎవరంట? దేవుడు. ఒకరిని తగ్గించేది ఎవరంట? ఆ దేవుడు. ఒకరికి తీసి ఇచ్చేది ఎవరంట? దేవుడు. ఆ దేవుని దగ్గర నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి సంధి కోరుకునేదిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకా ముందుకు వెళ్తే గనక ఏమండి, మనకు సౌలు రాజు కనబడతాడండి. ఎవరండి? సౌలు. నిజమే, సౌలు కనబడతాడు. ఆ సౌలు గారి కంటే ముందు మనం ఇంకొకరిని చూద్దామండి. మీకు ఏలీ తెలుసు, ఏలీ గారు. ఈ మాట వినగానే ఆత్మీతల్లి గారు చెప్పిన మాట మీకు గుర్తు రావాలి. ఆత్మీతల్లి గారితో దేవుడు ఏమని చెప్పారంటండి? మీరు ఏలీ వలె ఉండొద్దు, కానీ ఏలియా వలె ఉండాలి అని చెప్పారు. ఏలీ ఏం చేశాడు? ఆయనకు వినపడుతున్నాయి. ఏం వినపడుతున్నాయి? వాళ్ళ కుమారులు ఏమేమి తప్పులు చేశారో వినపడుతున్నాయి. వినపడుతున్నా కూడా ఆయన ఒక మాట మాత్రమే చెప్పాడు. ఏమని చెప్పాడు? చదువుతారండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం చదువుకుందాం. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? 24వ వచనం అండి. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. 25వ వచనం అండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను ఏం చేయలేదంటండి, వారు వినలేదు. ఇక్కడ ఏలీ యొక్క కుమారులు ఉన్నారు. ఆ పేర్లు మనకు ఎందుకులేండి, 2 కుమారులు ఉన్నారు. వారు చేస్తున్న పాపిష్టి కార్యాలన్నీ కూడా జనులందరూ మాట్లాడుకుంటున్నారంటండి. ఎవరు మాట్లాడుకుంటున్నారు? జనులందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడిందే వినబడింది ఎవరికి? ఏలీకి. కనబడట్లా, ఎందుకంటే చాలా పెద్ద అయిపోయాడు ఆయన. మీరు చదువుకుంటే కనుక ఇదే 22వ వచనంలో, 2వ అధ్యాయం 22వ వచనంలో ఏలీ బహువృద్ధుడు అయిపోయాడు అంటండి. ఆయనకి ఏమి కనబడట్లా, చెప్పిందే వింటున్నాడు అంతే. ఒక మాటని ఈ సందర్భంలో చెప్తానండి. అమ్మగారి మన మధ్య ఇప్పుడు ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటామండి? ఎంత అలర్ట్గా ఉంటామో కదండి.
అసలు కళ్ళ మీద ఇక కునుక్కుడు రాదు, ఇలా కూడా మూసుకుపోవు ఇంకా మీకు. ఎందుకంటే అమ్మగారు వెంటనే గద్దిస్తారు కాబట్టి మిమ్మల్ని. అవునంటారా కాదంటారా? అమ్మగారు ఉంటేనే అలా ఉండాలా? అమ్మగారు చూస్తేనే అలాగ ఉండాలా? ఎవరు చూస్తున్నారన్న భయం ఉండాలండి మనలో. నాలో కావచ్చు, మీలో కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా. దేవుని భయాన్ని మనం మరిచి బ్రతకూడదండి. నిజం చెప్తాను, మనుషులు మనల్ని ఏం చేయకపోవచ్చు, కానీ దేవునితో మనం పెట్టుకుంటే, మరొకసారి చెప్తున్నాను, వాక్యంలో ఏలీ గారు అంటున్నట్లుగా నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? విమర్శ చేస్తాడు. కానీ దేవుని విషయంలోనే తప్పు చేస్తే, దేవుని సంఘం విషయంలోనే తప్పు చేస్తే, దేవుడితోనే మీరు పెట్టుకుంటే ఇంకెవరు మిమ్మల్ని కాపాడుతారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మీకు ఒక విషయం చెప్తానండి. సంఘాన్ని మేలు కోరుకునే వారిగా ఉండాలండి. సంఘం యొక్క మేలు కోరుకునే వారిగా ఉండాలండి. అది ఎవరైనా సరే, ఏ సంఘస్థులైనా కావచ్చు. క్రైస్తవుడుగా ఉన్నవాడు తన యొక్క సంఘం యొక్క మేలునే కోరుకోవాలి. ఆ సంఘాన్ని ఏం చేయొద్దండి? చీల్చొద్దు, కూల్చొద్దు. సంఘాన్ని కట్టాలే కానీ సంఘాన్ని చీల్చే పనులు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నారని మనకు వినపడింది అనుకోండి, యాక్షన్ తీసుకోవాలి. అవునంటారా కాదంటారండి? ఎవరైనా కానీ, నిలబడి చెప్తున్న నేనైనా కానీ మనమే ఏం చేయొద్దంటండి. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, యాక్షన్ తీసుకోమంటే సొంత గారికి చెప్తున్నావు బాబు, స్టాన్లీ గారికి చెప్తున్నావు బాబు, ఎవరికి చెప్తున్నావు ఈ వాక్యం అని అనుకోకండి దయచేసి. మన బాధ్యత కూడా అది. వాక్యంలో ఏమనుందో తెలుసండి? నీ సహోదరుడు తప్పు చేస్తున్నాడని తెలిస్తే వెళ్ళి మాట్లాడు, గద్దించు, ఏం చేయి, సరిచేయి. సేవకులదే కాదు ఆ బాధ్యత. చాలాసార్లు ఇలాంటి మాటలు ఏంటంటే తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ఏంటంటే ప్రచారం చేయకండి దయచేసి. ఎవరినో ఉద్దేశించి చెప్తున్నాను దయచేసి అనకండి. అది చాలా మంచిది కాదు. అది మీరు చాలా నష్టపోయేటువంటి విషయం. సంధిగా సమాధానకరంగా మన మాటలు ఉండాలి. మాటలను అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సంఘ కాపరులదే, సంఘంలో ఉన్న సేవకులదే ఈ బాధ్యత అనుకోకండి. సంఘంలో అన్నటువంటి కుటుంబంలో మీరు నేను ఉన్నాం కాబట్టి ఎవరిలో లోపం కనిపించినా సమాధానంగా వెళ్ళి మనం ఏం చేయాలో తెలుసా? చెప్పాలి. ఈ లోపం మీలో కనపడుతుంది, సరి చేసుకోండి. విన్నారా పర్వాలా, లేకపోతే వారే పోతారు. ఒకవేళ మీరు చెప్పినప్పుడు వారు తిట్టినా పర్వాలేదండి. ఎందుకంటే దేవుని కోసం మీరు ఆ మాట చెప్పి నిందపడ్డారు, లేదంటే మాట పడ్డారు, పర్వాలా, మీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎవడంటారా దేవుడు? కానీ చెప్పడం మాత్రం మానేశారనుకోండి, దేవుడికి మీరు లెక్క చెప్పాలి. అర్థమైందండి? దేవుడికి ఎవరు లెక్క చెప్పాలి? మీరు లెక్క చెప్పాలి. నీ కంటి ముందు కనబడితే ఎందుకు చెప్పలేవు నువ్వు అని దేవుడు అడుగుతాడు. కాబట్టి ఆ తప్పును మీరు చేయకండి. తప్పు కనబడినప్పుడు ఎవరైనా సరే, వస్త్రధారణ దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి, చూపు దగ్గర నుంచి, ప్రతిదీ కూడా తప్పు కనబడినప్పుడు సమాధానంగా వెళ్ళి మీరు ఏం చేయండి? కయ్యం పెట్టుకోమని నేను చెప్పట్లేదు, ఇక్కడ కూడా సమాధానంగానే చెప్పండి అంటున్నాను. గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లేదండి, మంచి మనసుతోనే చెప్పండి అంటున్నాను. ఇది తీర్పు తీర్చడం కాదండి. ఇలా అంటే మళ్ళీ చాలామంది తెలివైన వాళ్ళు ఏమంటారంటే తీర్పు ఒకరికి మనం తీర్చొచ్చు. తీర్పు కాదు. తీర్పు తీర్చడం వేరుంది. ఆ స్వభావం వేరు, ఆ గుణం వేరు, ఆ మనస్తత్వం వేరు, ఆ మాట తీరు వేరు, అదంతా వేరు వచ్చేస్తుంది. తీర్పు తీర్చమని చెప్పట్లా, సమాధానంతో చెప్పని చెప్తాను. వాక్యంలో తీర్పు తీర్చమని ఏం చెప్పలేదు. మరి దేవుడు వాక్యంలో వారికి ఏం చేయి నువ్వు, ప్రేమతో చెప్పు అని అంతే. ప్రేమతో చెబుతాం. పిన్ని సరవితో పర్వాలా, సరవకపోతే వారే నష్టం తెచ్చుకుంటారు. అయితే ఏలీ తన కుమారులకు చెప్పారంట, మొర్రబెట్టుకున్నారంట, బతిలాడుకున్నారంట, అరే బాబు ఇలాంటివి చెయ్యకండ్రా అన్నారంట. కానీ దేవుడు వారిని ఆల్రెడీ ఏం చేశాడంటే ఫిక్స్ చేసి పెట్టాడంటే, ఏంటి టార్గెట్ ఫిక్స్ చేశాడు దేవుడు. వీళ్ళని నేను చంపేయాలి, చస్తే కానీ పీడ విడుదల. కొన్నిసార్లు మనం అంటాం, వీడు నాకు ఎలా పడ్డాడు, ఇలా ఉన్నాడని కొన్ని మాటలు అంటాం. వద్దులేండి అవి. నిజం, కొంతమంది కోసం మనం మాట్లాడుతుంటాం. అది వారిది తప్ప మీది తప్ప మీరే తెలుసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, నిజంగా దేవుడైతే అలాగే అనుకున్నాడు, వీరిని చంపేస్తే పీడ పోతుంది, లేకపోతే ఇంకా అందరు నాశనం అయిపోతారు, లేకపోతే అందరు ఇంకా విడిపోతారు, లేకపోతే ఇంకా దేవుడికి దూరం అయిపోతారు, నాకు దూరం అయిపోతారు. ఇలా ఉంటే సమాజం అంతా చెడిపోతుంది. లేదు, వీరికి ఒక టార్గెట్ పెట్టేయాలని దేవుడు చంపాలనుకున్నాడంటండి. ఎవరు చంపాలనుకున్నాడంటండి? దేవుడు కసాయోడా? చెప్పండి, దేవుడు కసాయోడా? దేవుడు చంపాలనుకోవడం కసాయితనమా? అంటే వారు ఎంత భయంకరంగా జీవిస్తుంటే దేవుడు వీరిని చంపాలనుకుంటారో మీరు అర్థం చేసుకోండి. అంత భయంకరంగా మనం ఉండకూడదు దేవుడి దృష్టిలో. చెప్పేది వినాలి. ఆత్మీయ తల్లి గారు చెప్పిన వినాలి, సొంతక్క గారు చెప్పిన వినాలి, స్టాన్లీ గారు చెప్పిన వినాలి, కరుణ్ గారు చెప్పిన వినాలి. ఇక్కడ నిలబడి సహకరించే వారిగా ఉన్నటువంటి వారు ఎవరు చెప్పినా దేవుని మాటని వినాలి.
దైవ సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడింది. పెద్దయినా చిన్నైనా మీకు అనవసరం, అది దేవుని మాట కాదు, అది వినాలి. ఇక్కడ వీరేం చేయలేదో తెలుసా? వినలేదు. ఎందుకు వినలేదంటే కీడు వారి మీదకి రావాల్సి ఉంది కాబట్టి వినలేదు. మీరు వినట్లేదంటే మీ మీద కీడు వస్తుంది కాబట్టి మీరు వినట్లేదు. మీరు వింటే గనక కీడు తప్పుతుంది. మీకు చాలాసార్లు మీకు గుర్తు చేశా, ఆహాబు అనేటువంటి రాజు విన్నాడు, శిక్షణ ఏంటండి? తప్పించుకున్నాడు. యోనా గ్రంథంలోకి వెళ్తే అక్కడ నినివే పట్టణస్తులందరూ కూడా యోనా చెప్పిన మాటలు విన్నారు. యోనా ఎవరు? కోపంతో పగతో రగిలిపోతున్న వ్యక్తే. వీడు మన పగోడు కదా, వీడు చెప్తే వినాలని అనుకోలేదు వారు. ఇక్కడ ఉన్న వారిలో ఎన్ని లోపాలను ఉండొచ్చు, పర్వాలా, దేవుని మాటను విను నీ మంచి కోసం. యోనా చెప్పిన మాట వారు విన్నారు. విని ఏం చేశారు తెలుసండి? రాజుతో సహా అందరు దిగి వచ్చారు, గోనపట్ట కట్టుకున్నారు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి గొర్రెల మేకల ఆవులకు కూడా వారు అన్నం పెట్ల, ఆహారం పెట్ల. దేవుడు వారి మీదకి రావాల్సిన శిక్షను ఆపేశాడు. మీరు వింటే మీకు రాబోయే శిక్ష తప్పుతుంది, వినకపోతే మీ నాశనాన్ని మీరే బాధ్యులు. అవును, ఎన్నో విషయాల లోపాలు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం వినట్లా. ఆ నాశనానికి బాధ్యులు మీరే, దానికి కారకులు మీరే. కయ్యను శిక్ష తెచ్చుకోవడానికి కారకుడు ఆయనే. ఏమండి, లోతు ఒకవేళ సంధి కోరుకొని, వద్దు పెద్దనానో లేకపోతే వద్దు చిన్నానో, నీతోనే ఉంటాను, నా పనులకు నేను సమర్థించుకొని చెప్పుకుంటాను, నేను సర్ది చెప్పుకుంటాను అని చెప్పి ఆయనతోనే ఉండుంటే ఆయన చరిత్ర వేరేలాగా ఉండేదేమో, ఆయన కూతుర్ల గురించి చరిత్ర వేరేలాగా ఉండేదేమో, ఆయన యొక్క తరము యొక్క సంతానం గురించి వేరేలాగా చరిత్ర ఉండేదేమో. ఆయన సంధి కోరుకోకుండా మంచిదిలే వెళ్ళిపోదాం అనుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగని చెప్పి చెడ్డోడు అన్నాను, ఆ విషయంలో ఆయన మిస్టేక్ చేశాడని చెప్తున్నాను. ఆ విషయంలో ఆయన చిన్న మిస్టేక్ చేశాడు. అలాగని చెప్పి ఆయన వరకు ఆయన నీతిమంతుడే. మీరు పేతురు రాసిన పత్రికలకు వెళ్తే ఆయన నీతిమంతుడే అని బైబిల్ చెప్తుంది. కానీ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవడం విషయంలో తప్పు చేశాడు ఆయన. మన నిర్ణయాలు కూడా ఏంటంటే తప్పుగా ఉండకూడదు. మనం తీసుకునే నిర్ణయాలు అవండి మన భవిష్యత్తు బాగుండే విధంగా ఉండాలి. మనంతలో మనం ఏంటంటే నిర్ణయాలు తీసుకోవద్దు, దేవుడి దగ్గర నిర్ణయాలు అడిగి తీసుకోవాలి. ఏమండి, ఆత్మీయుల దగ్గర ఏంటంటే నిర్ణయాలను అడిగి మనం ఏంటని తీసుకోవాలి. అనుభవజ్ఞుల దగ్గర నిర్ణయాలను అడిగి మనం ఏంటండి తీసుకోవాలి. ఈరోజు పొద్దుట ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, మహేష్, నేను ఆ విషయంలో నేను సొంతంగా నిర్ణయం తీసుకొని తప్పు చేశా, నేను పెద్దవారి దగ్గర సంప్రదించలేదు, నేను ఒక తప్పు అడిగేశా ఈరోజు అని చెప్పేసి మాట్లాడాడండి. నిజమే, కొన్నిసార్లు మనం ఏంటండి పెద్దవారి దగ్గర అడగాలి. అది ఏదైనా సరే, ఎవరికి మాట ఇచ్చే విషయంలో అయినా సరే, కొన్ని ఏంటండి పెద్ద విషయాలు ఉన్నప్పుడు మనం పెద్దవారి దగ్గర, అనుభవజ్ఞుల దగ్గర, లేదంటే దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే అడగాలి. లోతు తానేంటంటే నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాడు. తన యొక్క తండ్రి సమానుడైనటువంటి వ్యక్తి అడిగినప్పుడు ఏమండి తను ఏం చేయలేదు, సంధి కోరుకోలేదు. ఏమండి ఆయన వెళ్ళిపోయాడు. సమాధానంగా వెళ్ళిపోతున్నా కదా అనుకున్నాడు, కానీ అక్కడే ఉండాలనేటువంటి ఆలోచన ఆయనకు రాలేదు. కొన్నిసార్లు మనం కొందరితో సంధిగా అలాగే ఉండాలి, తప్పదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏవండి మనకి శిక్షని విధిస్తున్నప్పుడు ఏవండి మనము దేవుని మాట వినం. మీరు దేవుని మాట వినట్లేదంటే దేవుడి శిక్ష మీ మీదకి వస్తుందని అర్థం. చాలాసార్లు మీలో అంటూ ఉంటారు, ఎందుకంటే నా బ్రతికిలా తగలాడి ఇచ్చిందంటే మీరు చేసుకునేవి అవి. మీరు దేవుని మాట ఏ విషయంలో వింటున్నారు? నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఏ విషయంలో దేవుడి మాట వింటున్నారు? ఒక్కసారి పేపర్ మీద రాసుకుంటారా ఏ విషయంలో దేవుడి మాట వింటున్నారో? మీ మనసు, మీ స్వభావం ఏ విషయంలో బాగుందో మీరు ఒకసారి రాసుకుంటారా? మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి. ఎవరైనా సరే దేవుని మాటని మీరు కానీ నేను కానీ ధిక్కరిస్తే నాశనమే, అంతమే. తర్వాత నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. మరి తర్వాత సౌలు రాజు గారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆయన విషయంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం అంటే 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చదువుకుందామండి. 7 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 7 నుంచి, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు ఏం చేశాడంటండి, నిలిపాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి, సమయం లేదు కాబట్టి. ఇంకోసారి దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు అవకాశం ఇస్తే మిగిలిన మాటలు నేను మాట్లాడతాను. అయితే సౌలుని కోరుకుంది దేవుడే, వాక్యానుసారంగా మాట్లాడితే అభిషేకించింది దేవుడే. సౌలుని రాజస్థానంలో మొదటిగా నిలబెట్టింది దేవుడే.
అయితే అప్పుడు దేవుడు కోరుకున్నప్పుడు సౌలు ఎలా ఉన్నాడంటే బాగున్నాడు, ఆయన హృదయం ఎలా ఉందంటే బాగుంది, ఆయన ఏమంటే ఆలోచనలు, తీరులు, పద్ధతులు అన్నీ ఎలా ఉన్నాయంటే దేవుడికి అనుకూలంగా ఉన్నాయి. ఒక్కసారి రాజు అయిన తర్వాత కొమ్ములు నెత్తికెక్కాయి. దేవుడు అంతా ఇచ్చిన తర్వాత రాజ్యం తన చేతిలో ఉన్నాక తలకి ఏంటండి కొమ్ములు వచ్చేసాయి. తెగించేసి జీవిస్తున్నాడు, తన ఇష్టానుసరమైన భక్తిని కలిగి జీవిస్తున్నాడు. ఈరోజు చూడండి, చాలాసార్లు మనం కూడా దేవుడు ఇచ్చేసిన తర్వాత మన ఇష్టానుసరమైన భక్తిని సలుపుతాం, మనకు నచ్చినట్టు భక్తి చేస్తూ ఉంటాం. నాకు నచ్చినట్టు ఉంటానండి, మీరు ఎవరు చెప్పడానికి అని అంటాం. ఏమంటే అలాంటి చీరలు కట్టుకోవద్దండి, అలాంటి వస్త్రాలు వేసుకోవద్దని అంటే నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను పొగరుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరికి కీడు? నీకే కీడు. ఆ పనులు చేయొద్దండి, పాపంతో ఉండి బల్ల దగ్గరికి రావద్దండి, బలలో మీరు పాలు పంపులు పొందొద్దండి. ఇలాంటి పాపిష్ట పనులు చేసి దేవుని యొక్క మరి నామానికి అవమానం తేవద్దు. నా ఇష్టం, నేను ఎలాగ బ్రతుకుతాను అలాగే చేస్తానంటాం. ఎవరికి నష్టం? సౌలు కూడా అలాగే ప్రదర్శించాడు. బలి అర్పణ అర్పించాల్సింది సమూయేలు అనేటువంటి ప్రవక్త, ఆయన రావడం లేట్ అయ్యిందని చెప్పేసి ఈయనే తెగించి ఏం చేశాడు తెలుసా? ఏం కాదులే, నేను కూడా బాగానే ఉన్నాగా అని చెప్పేసి బలి అర్పణ చేశాడు. ఎవరికి వచ్చింది నష్టం? ఎవరు నష్టపోయారు? గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర మీరు నేను సరిగ్గా ఉండాలి, దేవుడి దగ్గర పవిత్రంగా బ్రతకాలి. నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ఎలాగైనా చేసుకుంటాను విర్రవీగితే దేవుడు నీ కొమ్ముల్ని కాదు కదా, నీ జీవితాన్ని ఇది చేస్తాడు. ఆ విషయాన్ని కాస్త మనం పక్కకు పెడితే 8వ వచనంలో మీరు చదువుకుంటే దావీదు విషయంలో చూడండి, ఆయన ఏ చూపు నిలిపాడంటండి? విషపు చూపు అంటండి. ఎవరిలో ఉందండి విషపు చూపు? ఎవరిలో ఉంది? దేవుడు కోరుకున్న అభిషేకింపబడిన ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తికే ఎవరి మీద విషపు చూపు అంటండి? రాజు స్థానంలో ఉన్నాడు ఈయన. మామూలు సాధారణమైన గొర్రెల కాపరు ఎవరు? దావీదు. స్త్రీలు ఏం చేశారంట? పాటలు పాడారంట. ఏమని? దావీదు 10,000 కొలదా సరుకులు. ఈయనకేమొచ్చేసిందంటే దావీదు 10,000 కొలదా, నేను 1000 కొలదా, వీడి మీద కన్నేయాల్సిందని చెప్పి కన్నేశాడంట. ఎందుకు? అది అసూయ. నా తర్వాత దేవుడు నాకు నా పిల్లలకే ఈ రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడుగా, ఎందుకు నా మీద ఈయనకు అసూయ? ఎందుకు నాకు ఈయన మీద అసూయ అనుకోలేదు ఆయన? దేవుడు సౌలు రాజుకి వాగ్దానం చేశాడే లేదండి? వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం పోగొట్టుకుంది ఎవరు? సౌలు రాజే. తన యొక్క ఇష్టానుసరణ భక్తి సలిపి ఆయన చేసుకున్నాడు. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? సౌలు కంటే కూడా బాగా ఇష్టంగా ఉంటున్నటువంటి వ్యక్తి అయినటువంటి దావీదును కోరుకొని దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. అందుకే దావీదుని దేవుడు ఏం చేశాడు? గొప్ప చేయడం మొదలెట్టాడు. ఈలోపు ఈ సౌలుకి ఏమొచ్చేసింది? అసూయ, విషపు చూపు నిలబడంటండి. మరి ఏమైనా బాగుపడ్డా సౌలు రాజు? సమాధానం కోరుకున్నాడండి ఇక్కడైనా? సమాధానం పడుంటూ బాగుండు. ఎవరితో సమాధానము? దావీదుని పక్కకు పెట్టేద్దాం. అక్కడ ఈ సందర్భంలో దావీదు పిల్లోడు, పక్కకు పెట్టేద్దాం ఆయన్ని. ఎవరితో సమాధానం లేదో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌలుకి దేవుడితో సమాధానం లేదు. ఎవరితో లేదండి? దేవుడితోనే లేదు. మీరు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి, అక్కడ చక్కటి మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, ఈ మాట బాగా మొదలు పెట్టుకోండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఎవరితో సమాధానం అంటండి? దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఈరోజు మనము మన బ్రతుకు, మన ఆత్మీయత ఎలా అయిపోయిందంటే దేవునితో కూడా సమాధానం అయిపోయింది. దేవునితో సమాధానం లేకపోతే ఏం లాభం? ఇంకా నీకు ఇచ్చేది, తీసేది, అన్నీ చేసేది దేవుడేగా. ఆ దేవుడే నీ పక్షాన లేకపోతే ఇంకెందుకు నీ బ్రతుకు? తర్వాత మీరు చదువుకుంటే కనుక ఏమండి, అదే 1 సమూయేలు గ్రంథం బహుశా 31వ అధ్యాయంలో ఏమండి మరి 4-5 వచనాలు అనుకుంటాను, అక్కడ వెళ్ళి చదువుకుంటే కనుక ఏమండి సౌలు యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోవడం మొదలుపెట్టాడు. ఓడిపోతున్నానన్న విషయం అర్థమైనప్పుడు ఏమండి నిజంగా ఆయన మీదకి అనేకమైనటువంటి విల్లులు, బాణాలు వచ్చి పడినప్పుడు, ఆయన గాయమైపోయినప్పుడు వాళ్ళ చేతులు నేను చావడం కంటే నువ్వు చంపురా బాబు అని చెప్పేసి ఆ బాణాలు మోస్తున్న వ్యక్తిని అడిగితే ఆయన చంపడానికి భయపడిపోయి ఉన్నప్పుడు ఆయన కత్తిని ఆయనే పొట్టలో పెట్టుకొని ఆ కత్తి మీద పడి చచ్చిపోవాలనుకున్నాడు. అప్పటికీ చావలేదు. దేవుని మాట ఒకప్పుడు వినలేదు. అమాలేకులు నువ్వేం చేయాలయ్యా, నువ్వు చంపేయాలి, వాళ్ళ పాపిష్టోళ్ళు, వాళ్ళు భూమి మీద ఉండకూడదు అని చెప్తే ఆ మాట వినలేదుగా ఆయన. వినలేనటువంటి ఆ సంతానమైనటువంటి వంశపు వారు ఏం చేశారో తెలుసండి? ఆ జాతి వారు వచ్చి ఆయనని చంపారు. ఆ వ్యక్తి వచ్చి చంపాడు.
మీరు 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్తే బహుశా 8-10 వచనాలు కలిసి ఉంటే అక్కడ ఉంటుందండి. దావీదుతో ఆ వ్యక్తి మాట్లాడుతుంటాడు, మరి నేనే చంపానంటాడు. ఆయన ఎవరో తెలుసండి, అమాలేకులు. దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుడు చెప్పింది చేయకపోవటం వల్ల, దేవునికి నచ్చినట్టుగా ఉండకపోవటం వల్ల ఆయన నాశనాన్ని ఆయనే కొని తెచ్చుకున్నాడు. ఈరోజు దేవునితో మనము సమాధానం కోల్పోవడం మంచిది కానే కాదు. దేవుడు చెప్పింది ఖచ్చితంగా మనం చేయాలి. దేవుడు ఉండమన్నట్లుగా మీరు, నేను, మనమంతా సంఘం అనేటువంటి కుటుంబమైన మనం ఉండాలి, అందరం ఉండాలి. దేవుడికి చెప్పినట్టుగా, దేవుడికి నచ్చినట్టుగా మనం ఉండకపోతే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. అప్పుడు దేవుడి దగ్గర ఎంత మొర్రపెట్టినా ఏశావు లాంటి పరిస్థితి అయిపోతుంది. ఏశావు తర్వాత ఆశీర్వాదం కోసం అంటండి ఎంతో ఏడ్చాడంటండి. ఏం లాభం? ఫస్ట్ తప్పు చేసేసాడు, తర్వాత ఆశీర్వాదం కోల్పోయాడు. కాబట్టి వీరందరూ మనకు ఎలా ఉన్నారో తెలుసండి, హెచ్చరికగా ఉన్నారు. మనం మాత్రం ఏం చేద్దామంటే మన వారందరితో సమాధానం కోరుకుందాం. వారి బంధువులా పర్వాలా, వారి అన్యులా పర్వాలా, వారి ఇంటివారా అయినా సరే, నీ వయసును చూడకు, నీ అనుభవాన్ని చూడకు, వారి చిన్నవారా పెద్దవారా చూడకు, నీ అంతట నువ్వు వెళ్ళి వారు సమాధానం పడినా పడకపోయినా నువ్వు సమాధానం కోరుకో, సమాధానంగా ఉండు. నేను మరొకసారి చెప్తున్నాండి, ఈ మాటలు వింటున్నప్పుడు కూడా మీ హృదయం, మీ మనసాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నా కూడా మీరు గనక ఈ మాటలకు లోబడకపోతే దేవుని శిక్ష రావడం తథ్యం. ఎందుకంటే చెప్పాను కదండి, దేవుని మాట వినని వాడు ఎవడు అంటే దేవుని శిక్షను కోరుకునేవాడు. దేవుడి శిక్షని మీదకి రావాలా? దేవుని మాట వినకు. దేవుని దీవెన కావాలా? దేవుని మాట విను. ఎవరైనా సరే మనం ఏం చేద్దామండి, సమాధానం కోరుకుందాం. కయ్యన్లాగా ఉండొద్దు, లోతులాగా తప్పు చేయొద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏవండి, ఏలి గద్దించిన కూడా వారి పిల్లలు విన్నట్లుగా, ఏవండి చూసి చూడనట్లుగా వాళ్ళు బ్రతికెనగారు కదా, ఇష్టానుసారంగా అలా బ్రతకొద్దు. ఏవండి, సౌలు వలె కొమ్ములు వచ్చేసినట్లుగా మనం ప్రవర్తించొద్దు. నా ఇష్టం అని అనుకోవద్దు. నేను అధికారిని, లేకపోతే నేను రాజుని, నా దేవుడిచ్చిన ఇది నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనుకోవద్దు దయచేసి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవునికి లోబడి ఉండు. దేవుడు ఇంకా ఇచ్చేస్తాడు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లల్ని ఇంకా హెచ్చిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ సౌలు చేసిన పొరపాటు చేయొద్దు. దేవునితోనే సమాధానం కోల్పోయాడండి ఆయన. దేవునితోనే సమాధానం. మరి ఎలాంటి చావు ఆయన పొందుకున్నాడో మనకు తెలుసు. దేవుని యొక్క దీవెన మన మీద ఉండాలంటే దేవుని యొక్క కఠినమైన మాటలకు మనం ఏమవులో తెలుసు, లోబడాలి. ఎవరైనా సరే నిలబడి ఉన్నటువంటి నేను దానికి అతీతమేం కాదు. నేనైనా మీరైనా అందరం కూడా దేవుని మాటలు వినాలి. వింటే మనకేంటండి బాగు. వినుటకు మనం ఏం పడాలంటండి, వేగిర పడాలంటండి. విందాం. దేవుని మాటలు అంటండి సాత్వికముతో వినాలంటండి. ఇలా చెప్పాడంటే వీడు పని చేస్తా అని అనుకోకండి దయచేసే. ఇది కూడా సమాధానం కోరుకునే మనసు కాదు. నా మీద పగ పెట్టుకుంటే, నా మీద మీరు ఏంటండి కోపాన్ని చూపిస్తే, నాకేం పెద్ద ఇదేం లేదండి, నేను దులిపేసుకునే రకంగా మారిపోయా. ఇదివరకు అనుకోండి ఎవరో ఏమండి ఏంటో అన్నీ తెలుసుకొని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వారే. ఇంకా ఇప్పుడు లేదులేండి, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. ఏమండి, దేవుని మాటలుగా భావిస్తే మీరు సంధి కోరుకోండి. కానీ నాకు చెప్పేది ఏంటి వీరని మాత్రం అనుకోవద్దండి. ఎవరైనా కానీ దేవుని మాటలు చెప్తున్నప్పుడు దేవుని మాటలుగానే విందాం. ఇంత స్ట్రైట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే అలా కొందరు ఉంటున్నారు, అందరూ కాదు, కొందరు ఏంటంటే ఉంటూ ఉన్నారు. అలాంటి మనసు మంచిది కాదండి. దేవుని మాటకు మనం విధేయత చూపిద్దాం. ఇంతలాగా మీకు ఎవరు చెప్పరండి ఇంకా. ఏమంటే కాబట్టి దేవుడికి లోబడదాం, దేవుడికి ఇష్టంగా బ్రతుకుదాం, దేవుడి దీవులు పొందుకుందాం, ఆ పరలోకాన్ని ఏంటంటే మనం సంపాదించుకుందాం, దేవుడిచ్చి దీవుని ఆశీర్వాదం అనుభవిద్దాం. చాలా సమయమైంది, క్షమించండి, ప్రార్థన చేసుకొని ముగిద్దామండి. మహాగండువు మహోన్నతుని దేవ, మీకు మరొక మారి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటిదాకా తండ్రి మా అందరితో కూడా మీరు మాట్లాడినటువంటి మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మేము సమాధానం కోరుకునే వారిగా ఉండాలని మీరు మాట్లాడారు. అటువంటి సమాధానం కోరుకునే వారిగా మేమంతా ఉండులాగున. అవును ప్రభువా, మీ సహాయం ఇమ్మని, మీ దీవెన పొందుకునే వారిగా ఉండు కృప చూపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి అడిగి బతిమలాడి వేడుకొనిచ్చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.